హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ డాక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన స్టోర్కి ఒక హెచ్పి ల్యాప్టాప్ అనేది జనరల్ సర్వీస్ కోసం వచ్చింది. ఈ హెచ్పి ల్యాప్టాప్లో మీరు స్క్రీన్ మీద చూసినట్టే చీమలు వెళ్ళిపోవడం వల్ల స్క్రీన్ లోపలికి చీమలు వెళ్ళిపోయి, దాని తర్వాత దీని ఇంటర్నల్ పార్ట్స్లో కూడా చాలా చీమలు ఉండడం వల్ల టోటల్ జనరల్ సర్వీస్ కోసం కస్టమర్ మనకి ల్యాప్టాప్ అనేది తీసుకొని వచ్చారు. మీరు చూస్తున్నట్టే ల్యాప్టాప్లో అంత ఎక్కువగా డస్ట్ లేకపోయినా చీమలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని మనం దీని బ్యాక్ ప్యానల్ అనేది ఫస్ట్గా రిమూవ్ చేసి దాన్ని కండిషన్ అనేది చెక్ చేసాం. మీకు కనిపిస్తున్నట్టే డస్ట్ అనేది ఎక్కువగా లేకపోయినా చీమలు అనేవి ఈ స్పీకర్స్ కింద, బ్యాటరీ కింద, హీట్ సింక్ కింద చీమలు అనేవి అక్యుములేట్ అయిపోయి ఉన్నాయి. సో దానికోసం ఫస్ట్గా మనం బ్యాటరీని డిస్కనెక్ట్ చేసి మదర్ బోర్డ్ నుంచి డిస్కనెక్ట్ చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. బోర్డ్ నుంచి హీట్ సింక్ రిమూవ్ చేయడానికి దానికి ఉన్న 7 టెన్షన్ స్క్రూస్ని రిమూవ్ చేసాం. దాని తర్వాత ఆ హీట్ సింక్ అనేది ఈజీగా లాగితే వచ్చేస్తుంది. మీరు చూస్తున్నట్టే దీని మీద ఎక్కువగా డస్ట్ అండ్ డెబ్రీ లేకపోయినా ఈ థర్మల్ పేస్ట్ అనేది కొంచెం డ్రై అయిపోయి ఉంది. ఈ థర్మల్ పేస్ట్ అనేది ప్రాసెసర్ నుంచి హీట్ సింక్కి ప్రాపర్గా హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి యూస్ చేస్తాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు పాత థర్మల్ పేస్ట్ని ప్రాపర్గా ఐసోప్రోపిల్ ఆల్కహాల్తో క్లీన్ చేసాం. దాని తర్వాత హీట్ సింక్ మీద ఉన్న ఓల్డ్ థర్మల్ పేస్ట్ని కూడా క్లీన్ చేసి హీట్ సింక్ని కొంచెం డస్టింగ్ అనేది చేసాం. దాని తర్వాత కొత్త థర్మల్ పేస్ట్ అనేది ప్రాసెసర్ మీద ఇంకా గ్రాఫిక్ కార్డ్ మీద అప్లై అనేది చేసాం. దాని తర్వాత దీన్ని ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత ప్రాపర్గా హీట్ సింక్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరిగింది. చీమలు ఉండడం వల్ల ప్రాపర్గా మొత్తం ల్యాప్టాప్ అనేది ఒకసారి బ్లోవర్తో క్లీన్ కూడా చేయడం అనేది జరిగింది. మీరు కానీ ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేయకూడదంటే ఎప్పుడు కూడా ల్యాప్టాప్ పక్కన ఫుడ్ ఐటమ్స్ కానీ స్వీట్స్ కానీ ఎప్పుడు ఉంచకండి. దానివల్లే చీమలు లోపలికి వెళ్ళిపోయి ఇంటర్నల్ కాంపోనెంట్స్ని డ్యామేజ్ చేయగలవు. పైగా అవి దాని బోర్డులో స్ట్రక్ అయిపోయాయి అనుకోండి, ఐసీస్ కూడా షార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. మనం అన్నీ క్లీన్ చేయగలం కానీ ఈ స్క్రీన్ లోపల ఉన్న చీమలు మాత్రం క్లీన్ చేయలేం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.